ఈ కార్ ని చూసినారా, మన ఇండియాలోనే టాప్ మైలేజ్ ఇచ్చే కార్ అనమాట ఈ కారు. ఈ కార్ ఎవరైనా గుర్తుపడుతురా? ఈ కార్ పేరు ఎవరైనా గెస్ చేసిరా? అయితే ఇప్పుడే కింద కామెంట్ లో అయితే చెప్పండి. తెలియని వాళ్ళు గెస్ చేయని వాళ్ళ కోసం అయితే నేను అయితే చెప్తున్నా. ఈ కార్ వచ్చేసి మారుతి సుజుకి సెలీరియో అనమాట. ఈ కార్ ఏంటిదంటే మన ఇండియాలో టాప్ మైలేజ్ ఇచ్చే కార్ అనమాట. అందరు ఇట్లంగా ఈ కార్లని వ్యాగనార్, సెలీరియో ఇంకా స్విఫ్ట్ ఈ కార్లన్నీ కొనే వాళ్ళు మెయిన్ గా ప్రయారిటీ ఇచ్చేది దేనికంటే మైలేజ్ కి. ఎందుకంటే పెద్ద పెద్ద కార్లు కొని మనం వాటికి పెట్రోల్ వేయలేము, మైలేజ్ అది ఇయ్యదు అని చెప్పి పెద్ద కార్లు అయితే కొనరు. ఇలాంటి చిన్న కార్లు అయితే కొంటారు అనమాట, మెయిన్ గా మైలేజ్ కోసమే. మరి ఈ కార్ ని కొనే వాళ్ళు ఏం చేస్తారంటే కార్ ని రెగ్యులర్ గా యూజ్ చేయరు. ఎందుకంటే ఈ కార్లని మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ కొంటారు అండ్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటాయని చెప్పి ఎక్కువ మారుతి సుజుకి అయితే వెళ్ళిపోతారు అనమాట. సో కానీ రెగ్యులర్ గా మనం వాడడం కాబట్టి ఎంత చిన్న కార్ అయినా కూడా ఖరాబ్ అయితే అవుతుంది. అండ్ ఖరాబ్ కాకుండా మీ కార్ ఇంటి దగ్గర నుంచి మీరు బుకింగ్ ఇచ్చుకోవాలనుకుంటే మీకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది. అది కూడా మీకు లాంగ్ డ్రైవ్ కార్సే ఉందన్నమాట. అదేంటిదంటే మీ కార్ ఏదైతే ఉందో అది మీ కార్ ఇంటి ముందే ఉంటది. కస్టమర్ వచ్చినప్పుడు మీ కార్ కీస్ కస్టమర్ కి ఇస్తాడు. కస్టమర్ రిటర్న్ వచ్చినప్పుడు కస్టమర్ కీస్ మళ్ళీ మీరు తీసుకుంటారు. ఇలా మీ కార్ ఎప్పుడైతే బుకింగ్ అవుతుందో అప్పుడు మీకు మీ కార్ నుంచి స్పాట్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇలా మీకు గనక కావాలి, మీరు కూడా నా కార్ ని ఇచ్చుకుంటా, ఇంటి దగ్గర నుంచి రెంట్కి ఇచ్చుకుంటా అని చెప్పి మీకు అనిపిస్తే ఇప్పుడే లేట్ చేయకుండా కింద ఒక నెంబర్ ఇస్తున్నా, ఈ నెంబర్ కి కాల్ చేయండి. మీ కార్ ఇంటి దగ్గర అనవసరంగా ఖాళీగా ఉంచుకోకండి. మీ కార్ తో డబ్బులు సంపాదించుకోండి. ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ కార్ కి ఈఎంఐ కి హెల్ప్ అవుతాయి. అండ్ అంతేకాకుండా మీకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే అలా కూడా మీకు హెల్ప్ అవుతాయి.